హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు మన ఇండియా మొత్తం ఒక వ్యక్తి కోసం యూటర్న్ వేసుకొని చూస్తూ ఉన్నది. ఆయన పెట్టే పోస్టులలో ప్రతి పోస్టు ప్రజలలో ఒక వైరల్గా మారుతూ ఉన్నది. అసలు ఏం పోస్ట్ పెడతా ఉన్నాడు, ఆయన పేరేంటి, ఆయన కథ ఏంటి, అసలు దాని మీద పూర్తి అనాలిసిస్ చేసే చెప్పి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మనతోటి ఆత్కూర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయనతో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేపిస్తా. రైట్, ఇప్పుడు ప్రధానంగా ఆయన పెట్టే పోస్టుల గురించి మనం తర్వాత మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు ఆయన పేరేంటి, ఊరేంటి, ఏంటితో చెప్పే ప్రయత్నం చేస్తా. ఆయన పూర్తి పేరు రాహుల్ చద్దా. ఆయన పుట్టిన డేటు 10 జూన్ 1979. పుట్టిన స్థలం ఢిల్లీ. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు రాహుల్ చద్దా రాజకీయ జీవితాన్ని చూసుకున్నట్టయితే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా ఉన్నారు. అయితే ఆయన 2022లో పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. రైట్, ఆయన విద్యాభ్యాసం యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో బీకామ్ పూర్తి చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తి చేసి ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ పట్టా కూడా పొందారు. అంటే ఆయన అకౌంట్స్ పరంగా కూడా ఆయన చాలా తెలివిగా ఉన్నారు అనమాట. రైట్, ముఖ్యాంశాలు అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్తో పాటు రాజ్యసభ సభ్యుడితో పాటు అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక అంశాల మీద పార్లమెంటులో ఆయన మాట్లాడే మాటలు, ఆయన పెట్టే పోస్టులు జనాలలో చొచ్చుకుపోతూ ఉన్నాయి. ఏంటి ఈ విధంగా పెడతా ఉన్నాడు, ఏంది అని చెప్పి మాట్లాడుకొస్తూ ఉన్నాడు. రైట్, ఇంకా ఆయన పెట్టే పోస్టులను చూసుకున్నట్టయితే ఒక మొదటి పోస్టు చదివే ప్రయత్నం చేద్దాం. మొదటి పోస్టు చూడు ఎలా పెట్టాడు ఆయన. ఇంకా చాలా ఉన్నాయి పోస్టులు. ప్రశ్న ఆయన పోస్టులకే నిజంగా డిమాండ్ పెరిగిపోయింది. ఏంది అసలు ఇంత ఘోరంగా పెడతా ఉన్నాడు. ఇగో, ఓటర్లకు రైట్ టు రీకాల్ హక్కు ఉండాలి అని చెప్పి పోస్ట్ పెట్టిండు. పార్లమెంట్లో క్వశ్చన్ కూడా వేసింది దీని మీద, రాజ్యసభలో అడిగింది. సరిగ్గా పనిచేయని ప్రజాప్రతినిధులను తొలగించే రైట్ టు రీకాల్ అధికారం ఓటర్లకు కల్పించాలని రాజ్యసభలో రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. చూడండి బ్రో, ఒకసారి దీని మీద పూర్తి డేటా చెప్పు బ్రో. ప్రజలలో ఇప్పుడు ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు అవినీతి విషయాలలో ప్రతి దాంట్లో ముందడుగులో ఉంటున్నారు. సో వాళ్ళను తప్పించడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అంటే రాహుల్ చద్దా గారు చెప్పిన విధంగా ప్రజలే ఎన్నుకుంటున్నారు నాయకుల్ని, కాబట్టి ప్రజలే తొలగించే అధికారం కావాలి అని చెప్పి ఈయన రాహుల్ చద్దా గారు రాజ్యసభలో చెప్పిండు. ఇది మనం ఎంతవరకు దాన్ని సమర్థించవచ్చు? 100% సమర్థించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, దేశ పరిస్థితులు చూసుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఆర్థికంగా సామాజికంగా వెనుకబడతానని గురి చేస్తుంది తప్పితే ఈ దేశంలో ఎక్కడ కూడా ఈ దేశ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అభివృద్ధి కోసం పనిచేస్తున్న సందర్భాలు లేవు. ఎవడన్నా ఆకలి అవుతుందిరా అని అడిగితే పాకిస్తాన్ మనకు యుద్ధం కోసం చూస్తాంది అని చెప్తారు. ఎప్పుడు చూడు మనం ఏ పోరాటాన్ని తీసుకొచ్చినా బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, సహజంగానే పాకిస్తాన్లో దాడులు చేస్తున్నాం, పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారని చెప్తారు తప్పితే ఎవడన్నా చైనాలో డెవలప్ అవుతుంది, చైనా మీద మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం మనం అందరం పురోగతిలో పాల్గొనాలి అని ఏ రోజన్నా ఏ బీజేపీ నాయకుడన్నా ప్రకటన చేయక చూసి లేదు చెప్పడం. ఈ దేశంలో మహిళలు ఎట్లుండాలో చెప్తారు, ఈ దేశంలో యువకులు ఏం అమ్ముకోవాలో చెప్తారు, ఈ దేశంలో ఏ సామాజిక మొక్కాలో చెప్తారు. కానీ ఇట్లా యువకులు సంధించేటువంటి ప్రశ్న రాహుల్ చద్దా ఆయనటైనా ఒక రాజ్యసభ సభ్యుడు యువకుడిగా చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్నలు సంధిస్తాడు ఈ మధ్యకాలంలో రాజ్యసభలో. ఎంత అంటే ఈరోజు ఈ అంశాన్ని చూడండి, మనం దీన్నే చూద్దాము. ఓకే, దేశంలో అంబేద్కర్ గారు మహానుభావుడు రాజ్యాంగాన్ని రాసిన రోజే చెప్తాడు, ఒకప్పుడు రాజుల కడుపులో రాజులు పుట్టేటోళ్ళు, కానీ ఈ రోజు ఓట్ల గల్లెపెట్టల నుంచి రాజులను పుట్టే అటువంటి పరిస్థితి రాజ్యాంగం తీసుకొస్తుంది అని చెప్పినట్టుగా ఆయన అదే దాన్ని తీసుకొని ఈరోజు రాజులను పుట్టిస్తుంది కరెక్టే, కానీ ఆ రాజులు పరిపాలన చేయకపోతే ఆ రాజులను దించే అధికారం కూడా ప్రజలకు ఉండాలి అనే దాన్ని ఒక యువకుడిగా ఆయన రాజ్యసభలో సంధిస్తే దానికి బీజేపీ సమాధానం లేదు.
ఇదే కాదు కానీ ఇప్పుడు ఇది మన ఇండియాలో ఇది సాధ్యపడతారు మీరు అనుకుంటున్నారా అసలు? 100% ఇప్పుడు చట్టాలు చేసేది అక్కడ కదా. కానీ మన భారతీయ జనతా పార్టీ మన ప్రభుత్వాలు చేసే ఆలోచనలు లేనట్టుంది కదా. ఈ మధ్యకాలంలో రాహుల్ చెద్దా గారు చాలా సంక్షిప్తమైన సైద్ధాంతికమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తుండు. సిమ్ కార్డు కానుంచి మొదలు పెడుతుంటే ప్రజల సహజ జీవనంలో ఉండే అటువంటి పరిస్థితులను ఆయన అవపోసనం చేసుకున్నాడు కాబట్టి బీజేపీకి ఈరోజు బీజేపీని ఉద్యోగాల గురించి అడిగితే వాడు చెప్పడు, ఉద్యోగాలు ఇస్తా అని అనడు. ఉద్యోగాల గురించి కూడా ఒక పోస్ట్ పెట్టిండి చూడండి, ఆయన పోస్ట్ కూడా వైరల్ అవుతా ఉన్నది. అది నిజంగా అది ఇదే ఓన్లీ వన్ గెట్స్ అట్ గవర్నమెంట్ జాబ్ బట్ ఫీ టేకెన్ ఫ్రమ్ 1 crore స్టూడెంట్స్, నో జాబ్ వై టు రీఫౌండ్ టు గవర్నమెంట్ యూజింగ్ స్టూడెంట్స్. అంటే చూడినా ఆయన ఏమైతే క్వశ్చన్ చేస్తున్నాడు, మీరు ఇచ్చే దాంట్లో ఒకటే జాబ్ ఇస్తున్నారు కానీ ఫీజులు మాత్రం 1 కోటి మంది దగ్గర తీసుకుంటున్నారు. మరి ఒకరిని జాబ్ ఇచ్చే దగ్గర నుంచి 1 కోటి మంది దగ్గర తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉన్నదో మరి అది రీఫండ్ ఎందుకు చేయట్లేదు, స్టూడెంట్ పైసలు ఎందుకు వాడుకుంటున్నారు అంటున్నారు. దాని మీద ఒకసారి మన శ్రీకాంత్ గారిని అడుగుదాం. ఇది ప్రభుత్వం ఇది ఏ విధంగా దాన్ని అదే అక్కడే కాదు, దేశంలో ఉన్న పరిస్థితులు అంతే. ఏదన్నా ఒకటి నోటిఫికేషన్ ఇస్తారు, ఆ నోటిఫికేషన్ పేరు మీద వందల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకుంటారు. చేసుకున్న వాళ్ళ దాంట్లో అది 10 పోస్టులో 50 పోస్టులో 100 పోస్టులో. కానీ ఆ పోస్టులు చేసుకున్న తర్వాత వీడి దగ్గర డబ్బులు తీసుకుని లక్షల రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. దాన్ని దేన్ని కూడా నిరుద్యోగుల కోసం ఎక్కడ ఉపయోగించిన దాఖలాలు లేవు. అందుకే ఆయన చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగిండు, మీరు ఒక్క పోస్ట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తారు కదా, అది రిఫండ్ చేయడం వల్ల వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు వాళ్ళకి రిఫండ్ అవుతాయి కదా అనేది ఆయన ఉద్దేశం. నిజమే కదా. ఈరోజు మీరు చూడండి, ఓ గ్రామ పంచాయతీలో ఒక స్వీపర్ పోస్ట్ ఉంటుంది. ఆ మధ్యకాలంలో మనం బాగా చూసినాం, చాలా వైరల్ కూడా అయింది, మీరు చదివి ఉంటారు. గ్రామ పంచాయతీలో ఒక స్వీపర్ పోస్ట్ కు పిహెచ్డి స్కాలర్స్ కూడా అప్లై చేశారు. వాడు ఎక్కడో మీ సేవలకు పోయి వాడు డబ్బులు ఖర్చు పెట్టి అప్లై చేస్తే ఎవరికి ఒకటికి వస్తుంది ఆ పోస్ట్. ఆ వచ్చే దానికోసం లక్షల మంది అప్లై చేసుకుంటే లక్షల మంది దగ్గర ఆ లక్షల రూపాయలు ఎక్కడికి పోతున్నట్టు ప్రభుత్వం దగ్గర. అదే అంటే కనీసం ప్రభుత్వాలకి ప్రజల పట్ల ఒక బాధ్యత లేదు. రైట్, బాధ్యతారహితమైనటువంటి పాలన జరుగుతుంది. కాబట్టి ఆయన సంధించినటువంటి ప్రశ్న ఈ దేశ యువకుల కోసం సంధించినట్టే. రాజ్యసభలో చాలా భ్రమణ. కానీ బీజేపీ ఇచ్చిన సమాధానం ఏంది? ఇప్పుడు రాహుల్ గారు ఈ మధ్యకాలంలో చేసే ప్రశ్నలు మనం అంతా చూస్తున్నాం కదా. ఓకే, మరి ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడుకుంటే రైట్ టు రీకాల్ వస్తే మరి బాధ్యత పెరుగుతుంది 100%. వాడికి భయం ఉంటది కదా. ఇప్పుడు రీకాల్ చేస్తారు, ప్రజలందరూ నన్ను గమనిస్తున్నారు, వాళ్ళు రీకాల్ కనుక చేస్తే నా పదవే పోతుంది కాబట్టి నేను బాధ్యతాయుతంగా పనిచేయాలని అనుకుంటారు కదా. సామాజిక బాధ్యతనో వాడికి ఉండే పదవి బాధ్యతనో వాడు అవలంబిస్తాడు కదా. అది లేకనే కదా నాయకులు ఇట్లా ఇప్పుడు ఆయన యువకుడికి ఇప్పుడు ఆయన బీకామ్ చేసిన చార్టెడ్ అకౌంట్ కూడా అన్నారు కదా. అంటే ఈ దేశ ఆర్థిక పరిస్థితులను ఆయన అవపోసనం చేస్తుంటాడు. ఈ దేశం ఎక్కడికి పోతుందో తెలుసు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏముండదు, స్వామీజీల దగ్గరికి పోయి మొక్కుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది, కరోనా వస్తే పల్లెలు కొడితే కరోనా పోతుంది అనుకునేటోళ్ళకు రాహుల్ చెద్దా గారు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఉండేవి. ఓ పక్క రాహుల్ గాంధీ తగిలిండి ఇళ్లకు, ఓ పక్క రాహుల్ చెద్దా. భలే ఉన్నాయి, ఇద్దరు పేర్లు బాగానే ఉన్నాయి. రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని పెట్టి ప్రశ్నిస్తున్నారు, రాహుల్ చెద్దా ఏమో సహజంగా ఉండే ప్రజల సమస్యల మీద ప్రశ్నిస్తా ఉన్నాడు. మరి బీజేపీ వాళ్ళు ఎవరు సమాధానం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? మేము మావోయిజాన్ని అంతం చేస్తున్నాము, మేము కమ్యూనిజాన్ని అంతం చేస్తున్నాం, ఈ దేశంలో కమ్యూనిజం లేకుండా చేస్తామని చెప్తారు. అంటే ఉద్యోగాలు నిర్మిస్తాము, కొత్త ఉద్యోగాల నూతన కల్పనకు ప్రయోగం చేస్తాము, యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాము. ఈ దేశం ఆకలి సూచిలో 104 స్థానంలో ఉంది. ఈ దేశం కనీసం ఆకలి చావులనన్నా నివారిస్తామని ఎక్కడన్నా చెప్తుందా? లేదు, చెప్పండి. రాహుల్ చెద్దా గారు వేసిన ఒక్క ప్రశ్న కన్నా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పగలిగిందా? ఒకటి కూడా లేదు. ఇప్పుడు ఈయన పోస్టులు ఇన్ని వస్తున్నాయి కదా సోషల్ మీడియానే, చాలా అయిపోతుంది. ఒక బీజేపీ నాయకుడు సీనియర్ మోస్ట్ నడ్డా గారు ఉన్నారు, అమిత్ షా ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు బడా మేధావులు, బీజేపీలనే బహుమేధావులు కదా, ఈ దేశాన్ని నాశనం చేసే తందుకు తగిలిన మేధావులు. ఆ మేధావులు ఒక్కరన్నా మరి ఆయన ప్రశ్నలకు ఒక యువకుడు కదా, ఆయనకి ఎన్ని ఉంటాయి మీ అంచనా? ఒక 35-40 అంతే కదా. ఓ 30-34 ఏళ్ళ వయసు కలిగిన యువకుడి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉండేందుకు చెప్పండి మీరే.
ఈరోజు ఏమి వెలుగబెడుతుంది బీజేపీ? మీరు చూడండి దేశం ఇస్తుంది యూత్ కోసం లోన్లు అని అవన్నీ ఏమి ఇస్తుంది. అదే లోన్లు అంటే దానికి పర్టికులారిటీ ఉండదు కానీ గారు, నేను అనేది అదే. ఇప్పుడు నిజంగానే వాళ్ళు కూడా మేము దేశానికి రక్షణగా ఉంటున్నాము, రక్షణలో మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ ఏం చేశారు. ఇప్పుడు ప్రజల కోసం ఒకటి పహల్గామ్ లో దాడి జరిగింది. రాహుల్ గాంధీ అందుకే అడుగుతాడు రాహుల్ గాంధీ కూడా, పహల్గామ్ లో దాడి జరిగితే దాడి చేసిన వాళ్ళు ఎవరిని శిక్షించినావు ఇప్పటి వరకు? నువ్వు ఆపరేషన్ సింధూర్ పెట్టినావు కరెక్ట్, వాని దేశం మీద దాడి చేసినావు ఓకే, కానీ దాడిలో పాల్గొని నువ్వు చేసింది ఏంది ఇప్పటి వరకు? ఇక వీడు పలానోడు దాడి చేసిండు, ఇక వీళ్ళు నిరుదీస్తానమని దేశంలో ప్రకటించగలిగిందా బీజేపీ ప్రభుత్వం? లేదు. నలుగురు దాడి చేసిరు కదా, యుద్ధం చేసిరు అక్కడ పోయి, ఏదో ఎవరో దాడి చేసిరు అని చెప్పి వాళ్ళ ఇల్లు మొత్తం నిలబట్టం చేసిరు కదా. గణేష్ గారు నువ్వు నన్ను కొట్టినావు, నేను నీకు సమాధానం చెప్పాలి, కానీ నీకు బదులు ఇంకోని కొడితే దాని అర్థం ఏంది? అవును, నువ్వు నా మీద దాడికి పాల్పడ్డావు, నీకు శిక్ష పడాలి. లేదు అక్కడ ఎవరికో శిక్ష చేసినా అని సర్ది చెప్పుకుంటే దాని అర్థం ఏంది అన్నట్టు? అంటే నువ్వు అంటే నువ్వు కావాలనే పుసుగొలుపుతున్నావు. మీరు మళ్ళీ మా మీదకి దాడికి రాండ్రా, మా కోట్లకు అడగడానికి ఏమీ లేవు, మీరు వస్తేనన్నా మేము మళ్ళీ మీ మీద పేరు చెప్పి ఓటు. చైనా ఓడున్నాడు, చైనా ఒకటి నిన్న కాక మొన్న చూసిలా ఒక ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతాన్ని సృష్టించింది. మొన్న ఒకటి బుల్లెట్ ట్రైన్ కాదు, ఇది రోబోస్ తోని ఒక విధ్వంసమే చేయించగలిగింది. రోబోస్ తో ఒక యాక్టివిటీ చేపిస్తాడు. జర్మనీ ఛాన్సలర్లు చూస్తారు. మన దేశంలో ఏం జరిగింది, గల్గోటియా యూనివర్సిటీలా అక్కడ నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ గిటువంటి మన దేశంలో జరిగేటి. మన దేశంలో బట్టలు లేని సన్నాసులకు మొక్కటి మనం చేస్తాము, కానీ వాడేమో 20-30 ఏళ్ళు ముందున్నాడు. మన ఆర్థిక అభివృద్ధి ఆ దేశంలో కనీసం నిరుద్యోగం ఉండడు, నిరుపేద ఉండడు. గది తీసుకొని చైనాకు ధీటుగా పోతాం భారతదేశం. చెప్తా ఉంటారు కదా, మన భారతదేశం హిందూయిజం దేశము, హిందూగా ఉంటది, మన దేవుళ్ళని కొలవాలి, దేవుళ్ళకు మొక్కాలి. హిందువులు చాలా మంచోళ్ళు. ఈ హైందవులలో ఉండేటువంటి మంచితనాన్ని ఉన్మాదంగా మార్చాలి అనేది వీళ్ళ ప్రయత్నం. ఎందుకు? వీళ్ళు రాజకీయాల్లో ఎక్కువ కాలం గడపాలి అని అంటే మరి ఎక్కువ మొత్తంలో ఈ దేశంలో ఉన్నది ఎవరు? హిందువులే. మరి వాళ్ళ దాంట్లో మంట పెడితేనే కదా క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులని మంట పెడితేనే వీళ్ళు కొట్టుకుంటా అంటే మేము కుర్చీలలో కూర్చోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం. పదవులు పొందాలని. మరి హిందువులలో నిరుద్యోగులు ఉన్నారు కదా చాలా మంది, హిందువులే లక్షల సంఖ్యలో. ఇప్పుడు మొన్న గిడ కుమ్మెరలో చనిపోయిన పాప, ఆ పాప ఏంది, క్రిస్టియనా ముస్లిమా? హిందూనే కదా. మరి ఏం చేసింది గవర్నమెంట్? ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ చూసి ఏదో తెలంగాణ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆయన రామచంద్ర రావు వచ్చి మాట్లాడిపోతాడు, ఏదో 100 రూపాయలు టికెట్ తీయాలి. అరే ఆయన మీరు చేసిన కంపే కదా అది. ఇప్పుడు వీళ్ళేమో ఐదవ తరం అని మాట్లాడేటోళ్ళు ఒక్కరు టీవీ ఛానల్లో మొత్తుకుంటలేరు. ఆ విశారదన్ మహారాజ్ ఏందో పాపం ఇక మన సామాజిక వర్గాల ప్రేమ ఉన్నోడు కాబట్టి కొట్లాడుతాడు తప్పితే బీజేపీ వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఎవరు అది చేస్తున్న పరిస్థితి ఉన్నది చెప్పని. అందుకే దేశంలో హిందువుల మీదనే అత్యంత ఎక్కువ దాడులు జరుగుతున్నాయి కానీ గారు, అత్యంత ఎక్కువ దాడులు జరుగుతున్నాయి హిందువుల మీదనే. హిందూ సాంప్రదాయాలు ఇప్పుడు ఈ బీజేపీ వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న ఒక ఆడ మంచి చరిత్ర కలిగిన శివాలయాన్ని కూలగొట్టిరు RSS కార్యాలయం కోసం. మరి ఏడే హిందూయిజం మీద వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు చెప్పురి. హిందూయిజం మీద కేవలం పదవుల కోసమే. రాహుల్ చద్దా ఏంది ముస్లిమా? ముస్లిం ఏం కాదు కదా. మరి రాహుల్ చద్దా హిందువే కదా, ఆయన వేసిన ప్రశ్నకు సమాధానం చెప్తే అయిపోయా. లేదు, వాళ్ళ సమాధానం మరి ఇంకేంది హిందువుల కోసం మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి భారతదేశం వెనక్కి వెళ్ళి చూస్తా ఉన్నది. ఇప్పుడు అదే ఇటువంటి యువ నాయకత్వం రానున్న రోజులలో ఈయన నాయకత్వంలో ప్రధాని అయ్యే అవకాశం కనబడుతుందా? 100% కావాలి. ఈయనకు పట్టం కట్టే అవకాశం కనబడుతుందా? 100%. ఇప్పుడు ఇటువంటి నాయకులు కావాలి అనుకుంటాం. ఇటువంటి నాయకులు కానీ రాహుల్ గాంధీ గారి లాంటి నాయకులు కానీ ప్రస్తుత సమాజానికి అవసరం. ఇంకా రాహుల్ చద్దా గారు లాంటి వాళ్ళు అవుతారంటే సంతోషం కదా. యువకులు అయితే దేశం ఇప్పుడే గిన్ని బీజేపీలో బట్టలు కూడా తీస్తాడు, రేపు నిజంగానే అధికారం ఇచ్చేసి దేశాన్ని ఎంత అభివృద్ధి ఎంత చేయాలా? ఈ ఉన్మాదులు అందరినీ తీసుకుపోయి వాళ్ళకు సపరేట్ దేశం అప్పచెప్తారేమో నాకు తెలిసి. ఎందుకంటే ఉన్మాదులు కాదు, అన్ని మతాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు ఉండాలి దేశంలో. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం కదా. ఈ దేశ రాజ్యాంగం మొదటి పేజీలో ఉంటది కదా, లౌకిక దేశంగా మార్చుకున్నాం కదా మనం. అటువంటిది ఈయన వచ్చిన తర్వాత ఈ ఉన్మాదుల బట్టలు ఏడు ఉంటాయి, ఆయన వేరే దేశం పంపిస్తారేమో. ఇప్పుడు కొత్తగా ఏదో ఫుడ్ జిహాదీ కూడా వస్తుందట కదా. ఫుడ్ జిహాదీలు ఏంటి? ఈ ఫుడ్ జిహాదీలు ఇవన్నీ ఏంది అని అంటే అదే కోవా బాన్ ఇష్యూలు, ఫుడ్ జిహాదీలు. నేను ఈ దేశంలో మాట్లాడడానికి వేరే ఇష్యూస్ ఏం లేవా?
ఉన్నాయి ఎందుకులే ఇప్పుడు నిరుద్యోగం ఉన్నది, కదా. ఆకలి చావులతో చచ్చిపోయే నిరుపేదలు ఉన్నారు, వ్యవసాయానికి రూపాయి విలువ పడిపోతుందండి రోజు రోజు Yes, అవునా. పడిపోతుంది. ఈ పక్క దేశాలేమో ఎగిరిపోతున్నాయి. చైనా వాడు మన చూసుకో, చైనా వాడు ఎంత దేశంలో చైనా వాడు సెకండ్ లో ఒక 500-600 కిలోమీటర్ పోయే బుల్లెట్ ట్రైన్ మనం ఏం సాధించినాం? వందే భారత్ పెట్టుకొని బర్రెలు గుద్దితే పలిగిపోయారు ట్రైన్ తీసుకొని దాన్ని ఘనంగా చెప్పుకుంటున్నాం కదా మనం. ఈ దేశంలో ఏం సాధించినా చెప్పురి. అందుకే ప్రజలకు కూడా అందుకే మేధావులు వీళ్ళందరూ ఏం మాట్లాడుకొస్తున్నారు, ఇంకే 50 సంవత్సరాలైనా భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఉంటుంది కానీ ఇంకా డెవలప్ అయిన కంట్రీగా ఎవరు చెప్పుకోదగ్గలేదు అని చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఈ బీజేపీ ఉన్నంత కాలం 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోతుంది, ముందుకు తీసుకురాదు. ఇక Yes. వాళ్ళకి ఏంటి అని అంటే ఈ దేశంలో సెక్యులరిస్టుల మీద దాడులు కావాలి. ఎవడైతే ఈ దేశ ఆర్థిక పురోగతి మీద ప్రశ్నిస్తాడో రేపు మీరైనా సరే మిమ్మల్ని కూడా అర్బన్ నక్సలైట్ అంటాడు, మావోయిస్ట్ అంటాడు. Question చేస్తే urban nexalite అంటాడు. ఏదో ఒకటి. సాయిబాబా ప్రొఫెసర్ సాయిబాబా గారి నుంచి Yes, అట్లనే రేపు గణేష్ ఏదైనా బీజేపీ వ్యతిరేకంగా ప్రశ్నించిననుకో ఈయన అర్బన్ నక్సలైట్, కమ్యూనిస్టు, మావోయిస్ట్ అంటారు. ఏమన్నా బీజేపీ వాళ్ళకి ఏమొస్తాయి ప్రశ్న అంటున్నారు కదా. ఇప్పుడు నక్సలైట్ లో ఉండి ఆపరేషన్ అది ఏంటి సింధూరా కగారు పెట్టిరు అని చెప్పి కొంతమంది జర్నలిస్ట్ ప్రశ్నిస్తే వాళ్ళను అర్బన్ నక్సలైట్లు ఉన్నారు అని చెప్పి అరెస్ట్ చేసి సిఐడీలు సిబిఐలు అవి పంపించిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి కదా. అంతే కదా. ఇప్పుడు తొలివేలికి రగను మన ఆయన అంటాడు కదా, సిఐడి వాళ్ళు ఆయన పేరు ఎంపీ మన అడ్వకేట్ రఘునందన్ రావు. నువ్వు కూడా అర్బన్ నక్సలైట్ వే, నువ్వు కమ్యూనిస్ట్ వే అని మాట్లాడతాడు కదా. అంటే చూడరు మీరు, ప్రశ్నించేటోడు ఈ దేశంలో కమ్యూనిస్టు, అర్బన్ నక్సలైట్. ప్రశ్నించకుండా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఉంటే మొత్తం ఈ దేశంలో అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఈ దేశ సంపదను దోసుకొని పోయి బీజేపీ కండువా కప్పుకుంటే ఆడు దేశభక్తుడు. ఉన్నారు కదా చాలా మంది, డేరా బాబా అని చెప్పి, ఇంకెవడో గుర్మిత్ సింగ్ అని చెప్పి ఎవడో ఉన్నాడు కదా. డేరా బాబాకు పేరోలు వస్తుందండి, డేరా బాబాకు పేరోలు వస్తుంది. రైట్. ప్రశ్నించినోడు ఎవడన్నా జైల్లో ఉంటే వానికి కనీసం చూడడానికి కూడా అవకాశం ఉండదు, బెయిల్ ఉండవు. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు ప్రశ్నిస్తే కేసులు, పొగిడితే పదవులు అంటారా? అదే మరి ఇప్పుడు ఏం వాషింగ్ పౌడర్ నిర్మాలే బీజేపీ ప్రభుత్వంలో అంట. నువ్వు ఎన్ని హత్యలు చేసి అత్యాచారాలు చేసిపోతే అంత దేశభక్తుడు ఈ దేశంలో బీజేపీ గవర్నమెంట్. చూడరు మీరు బీజేపీ ప్రభుత్వంలో అమిత్ షా కార్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి నాయకుడి వరకు ఎవడన్నా నేరాలు చేయనోడు ఉన్నాడా? ఎందుకు లేదు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఎందుకు మరి అలనాటి రోజుల 40 ఏళ్ళు కాంగ్రెస్ కూడా వెళ్ళింది కదా. మరి విలువైన రాజకీయాలు చేసే వాళ్ళను మనం అనట్లేదు, కానీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ, సరే ఇప్పుడు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది బీజేపీ అనుకుంటే, అలనాటి రోజులలో కాంగ్రెస్ కూడా పరిపాలించింది కానీ మరి అప్పుడు భ్రష్టు పట్టలేదంటారా? కాంగ్రెస్ పరిపాలించినప్పటికీ బీజేపీ పరిపాలిస్తున్నప్పటికీ ఎంత తేడా ఉంది? కాంగ్రెస్ తేడా ఏం కనబడుతుంది అసలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? అంటే ఆనాడు ఇదే మోడీ గారు సీఎం, గుజరాత్ సీఎం ఉన్నాడు కదా, ఆయన ప్రశ్నిస్తుంటే ఎంత స్వేచ్ఛ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. సరే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేయలేదని నేను అన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశ వెనుకబడతానికి తాను చేయాల్సిన కృషి తాను చేసింది తన అధికారంలో ఉండడం కోసం. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏడున్నదో అర్థమవుతుంది కదా. ఈరోజు ఇదే బీజేపీ సీఎం ఉన్నటువంటి మోడీ గారు ఆ రోజు స్వేచ్ఛాయుతంగా ప్రశ్నించడానికి అవకాశం ఉన్నది. ఆ రోజు సినిమా యాక్టర్ల కారు నుంచి కింది స్థాయి నాయకుల వరకు ప్రజాస్వామ్యబద్ధంగా వారి విధానాన్ని వ్యతిరేకించడానికి కానీ ప్రశ్నించడానికి కానీ అవకాశం ఉండే. కానీ ఈరోజు ఎవడన్నా గట్టిగా ప్రశ్నిస్తే జైలు అయ్యేవాటే కదా. ఇప్పుడు వచ్చిన బాధ కాదు కదా. దానికి దీనికి ఇంకేం తేడా కావాలి? ఆ రోజు రూపాయి పతనం ఇంత జరగలే, ఈ రోజు రూపాయి పతనం జరుగుతుంది. మరి దానికి దీనికి తేడా ఉన్నట్టే కదా బీజేపీ. ఆనాటికి ఈనాటికి పరిస్థితులు ఈరోజు దేశంలో చూసుకుంటే నిరుద్యోగం ఎంత పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. మరి అంటే ఈరోజు కోటిలో ఒక ఇద్దరు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వ్యతిరేక విధానాలు ఉన్నాయి, వాటిని ప్రశ్నించాల్సిందే ఖచ్చితంగా. కానీ కాంగ్రెస్ పేరు చెప్పి మేము మంచి చేస్తున్నాం అంటే ఏం చేసినావు నువ్వు దేశానికి? అది చెప్పు. నువ్వు నిరంతరం కాంగ్రెస్ అని ప్రశ్నించడు, రాహుల్ గాంధీని తిట్టుడు, సోషల్ మీడియాలో మీరు ఐటీసీలు పెట్టుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ అనేటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు ఏందో ప్రశ్నించగలిగిండు, అవసరమైతే లేవనెత్తగలిగిండు. నువ్వేం చేసినావు? ఈ దేశంలో హిందువులను ఉన్మాదులుగా చూపించడం కోసం తెల్లారు లేతే కలిసి ఉండే హిందూ ముస్లిం క్రిస్టియన్లను విడగొట్టడానికి పని చేస్తున్నావు. తెల్లారితే లేతే నువ్వు నిజంగానే మనం అక్కడ దానికి వద్దు. బీజేపీ ప్రభుత్వమే బాగా పరిపాలన చేస్తుంది. చేస్తున్నప్పుడు రాహుల్ చద్దా గారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్తే అయిపోయాయి. చెప్పలేకనే కదా తోకముడు. ఇప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాడు, ఎన్ని పరిశ్రమలు తెచ్చుంటాడు ఈ దేశానికి, ఎన్ని నూతన పరిశ్రమలు సృష్టించుంటాడు మోడీ గారు. చాలా కానీ అంబానీ అదానీల ఆస్తి రోజు రోజుకి ఎంత పెరుగుతుంది?
చాలా పెరుగుతా ఉంది. ఇంకా విజయ్ మాల్యా అనేటోడు ఎప్పుడో పోయి 9,000 కోట్లు పట్టుకొని ఇంకా చాలా మంది విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అటు పోయి దేశాల అవతల ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని తీసుకురావడానికి సాధ కాదు, కానీ ఈయన ఏదో చేస్తున్నాడు. నల్లధనం మీద ఫైట్ చేస్తున్నాడు కదా, నల్లధనం ఇది బయటికి తీస్తాను ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఉండొచ్చు మరి. జీరో ఇప్పుడు ప్రతి పౌరుడికి జీరో అకౌంట్ ఓపెన్ చేస్తే నల్లధనం మొత్తం తీసుకొస్తా అని చెప్పిండు. 2,000 రూపాయల నోట్లు కూడా దాన్ని నల్లధనాన్ని తీసుకొస్తా ఉంది. మరి 15 లక్షలు ఎప్పుడు పడతాయని అడిగితే 15 లక్షలు ఏజెంట్ బీజేపీ ప్రభుత్వం పనిచేసినట్టు లెక్క. అంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు చెప్పిన ముచ్చట ఏంటి అంటే మన రాజకీయ నాయకులు అవతల దేశాలలో దాచుకున్న ధనం నల్లధనం తీసుకొచ్చి మన ఇండియాలో పెడితే ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేయవచ్చు అని చెప్పారు. అదే మరి మీకు జీరో అకౌంట్ అందుకే బీజేపీ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? స్టిల్ ఇప్పుడు 15 ఇయర్స్ మళ్ళా కదా, 12 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. 15 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు 15 సంవత్సరాల దగ్గరకు వస్తుంది అనుకున్నా. 15 లక్షలు పడ్డాయా? సంవత్సరానికి 1 లక్ష వేసిన 15 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. కనీసం ఇప్పుడు 12 అవుతుంది అనుకుందాం, 12 లక్షలన్నా మీ అకౌంట్ లో పడ్డాయా? 12 లక్షలు అయితే కాదు, 2-3 కేసులు అయితే మరి కేసులు అంటే కేసులే పైసలా మరి కాదు కదా. ఇప్పుడు 15 లక్షలు అన్నప్పుడు కనీసం 12 లక్షలు వేసినా బాగుండు కదా. ఆడు ఉద్యోగాలు ఇలాంటి పకోడీలు అమ్ముకునే చెప్పుకునే అటువంటి సంప్రదాయం ఉన్న పార్టీ అది. ఎవరైనా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అని అంటే మహిళలు ఎట్లుండాలో చెప్తారు, దాడులు జరుగుతారని నివారిస్తామని చెప్పరు. ఈ దేశంలో మహిళలు వంటింటికే పరిమితం అని కూడా అంటాడు. మహిళల్ని బయటకు వస్తే వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ బాగాలేదు కాబట్టి చేస్తారు. మంత్రుల స్థాయి ఉన్నోళ్ళు చాలా మంది మంత్రులు పార్లమెంట్ చెప్పిన మంత్రుల స్థాయి ఉన్నోళ్ళు కూడా అట్లా మాట్లాడిన తర్వాత మరి ఈ దేశంలో హిందూ మహిళల పట్ల వాళ్ళకున్న ప్రేమ ఏందో అర్థమైంది. అంటే హిందూ మహిళలు అందరూ వంటగదికి పరిమితం కావాలి. ఇప్పుడు హిందూ మహిళల ప్రేమ అంటే ఇప్పుడు నిర్భయ అనే ఒక అమ్మాయి మీద రేట్ జరిగితే కూడా మన వాళ్ళు చాలా సానుకూలంగా వివరించి ఉరిశిక్ష కూడా వేసారు కదా. నిర్భయ ఏ ప్రభుత్వం వేసింది నిర్భయ? అప్పుడు బీజేపీనేనా కాంగ్రెస్ అనుకుంటా మేబీ కదా. కాంగ్రెస్ మరి వీళ్ళు ఆ తెచ్చిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తే అయిపోయాయి. ఉన్న చట్టాలను ఇప్పుడు రాజ్యాంగానికి తూట్లు పెట్టడానికి తప్పితే ఇప్పుడు మీకు ఉదాహరణ, బీజేపీ వచ్చిన తర్వాత పార్లమెంటు ప్రారంభోత్సవానికి సన్నాసులను తీసుకుపోతుంది. ఈ దేశంలో ఆయన మన మొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూ ఉన్నప్పుడు, జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఎవరైతే మెజారిటీ వచ్చినా ఓట్ల మెజారిటీ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో కమ్యూనిస్ట్ నాయకులతోనే పార్లమెంట్ను ఓపెన్ చేపిస్తాడు. నువ్వేమో సన్నాసులను తీసుకుపోయి భారత పార్లమెంట్ ఉన్నత స్థానం అది. ఈ దేశం గర్వించే గౌరవించే ఉన్నత స్థానం అది. చట్టాలు చేసే అటువంటి ఒక గొప్ప స్థానం దేవాలయం కంటే ఉన్నతమైంది. ఇంకా దాన్ని నువ్వు సన్నాసులతో ప్రారంభిస్తేవి అంటే దాని అర్థం ఏంది? ఈ దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటా. సన్నాసులు వెళ్ళే రోజు వస్తుందని అంతే కదా, సూచన అదే కదా. అరే మనం బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతూ నామాలు పెట్టుకొని ఎవడైతే సన్నాసులు ఉంటారో ఆ సన్నాసులకి రాజ్యాన్ని అప్పచెప్తున్నా అని వాళ్ళ గంటలకు కూడా దండ పెడుతున్నారు. ఇక మరి అదే అంటున్నా, ఈ దేశాన్ని ఎటు తీసుకుపోతానో మోడీ స్పష్టంగా చెప్తాను. మనమే అర్థం చేసుకుంటలేము, మనం అర్థం చేసుకుంటలేము అంతే. అర్థం చేసుకునే దాంట్లో ఉంది. సో ఇదంతా చూసుకుంటే ఇక భారతదేశంలో సో ఈ విధంగా నడుస్తూ ఉన్నది. సో మరి ఇప్పుడు రాహుల్ చెద్దా గారు అటువంటి యువ నాయకులు ఇదొకసారి చూడండి ఎంత బాగా అడిగిండంటే రాహుల్ చెద్దా గారు, ఫోన్ నాది, సిమ్ నాది, అలాంటప్పుడు ఇన్కమింగ్ కాల్స్ ను ఎలా బ్లాక్ చేస్తారు? బ్యాలెన్స్ లేనప్పుడు అవుట్ గోయింగ్ కాల్స్ ఆపడం సరైందే, కానీ ఇన్కమింగ్ కాల్స్ ను కూడా నిలిపివేయడం, రీఛార్జ్ చేయలేదని కనెక్షన్లు కట్ చేయడం అన్యాయం అన్నట్టు. ఒక సామాన్యుడికి ఇది ఎంత విలువైన అంశం తెలుసా? చాలా విలువైంది. ఎందుకంటే వాడు 2-3 రోజులు ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఇది యాక్చువల్గా 28 days వస్తుంది మనకు రీఛార్జ్ అయితే. ఎన్ని రోజులు రావాలి? 30 రోజులు రావాలి. 2 రోజులు కట్. ఈయన ఏం చేస్తారు అంటే 28 days కంటే ఒక 2 రోజుల ముందే మనకు కట్ అయిపోతుంది ఇన్కమింగ్. అవును, కట్ అయిపోయి మీరు రీఛార్జ్ చేయండి అని చెప్పి ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఇక అట్లా ఉన్నది. అంటే జనరల్గా మీ సిమ్ ఏమై ఉంటుంది? నాకు జియో సిమ్. అంటే జియో సిమ్ ఎవరిది? ఇది ముఖేష్ అంబానీది. అంటే దీని వల్ల ఎవరికి లాభం కలుగుతుంది? అంబానీకి లాభం కలుగుతుంది. మోడీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ఏ కార్పొరేట్ వ్యవస్థ కోసమే పనిచేస్తాడు కనబడుతుంది. అదానీల కోసం. చిన్న లాజిక్, సిమ్ లాజిక్. ఇప్పుడు రాహుల్ చెద్దా గారు అడిగిన సిమ్ లాజిక్ చూద్దాం. ఇన్కమింగ్ కాల్స్ ఆపడం అన్యాయం, కానీ ఇన్కమింగ్ కాల్స్ ఆగొద్దు అంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఎవరి జేబులోకి పోతున్నాయి? అంబానీ జేబులోకి పోతున్నాయి. అంటే మోడీ అనేటువంటి ఎవరి కోసం పనిచేస్తుంది? ఇండైరెక్ట్ గా చూసుకున్నారే అంబానీ, అదానీ. గౌరవప్రదమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు అంటే మనం అట్లా అనొద్దు. ఇప్పుడు మోడీ గారు కూడా అంబానీ జేబు నింపడానికి కాకపోతే దీన్ని చేయాలి కదా. వాళ్ళు ఒక
చట్టం తీసుకురావాలి కదా. రైట్. చట్టం తీసుకురావడమో లేదంటే దానికి సంబంధించిన కంపెనీకి మీరు అవుట్ గోయింగ్ కాల్స్ సంబంధించి రీఛార్జ్ చేయాలి, ఇన్కమింగ్ కాల్స్ కట్ చేయొద్దు అని చెప్పి ఒకటి చేస్తే గవర్నమెంట్ నీ చేతులు ఉన్నప్పుడు. కానీ నువ్వు ఆయన జేబులు నింపడానికే పని, ఈయన అర్థమవుతుంది కదా. అంటే సమాధానం కూడా లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే చాలు, ఇంతకంటే సామాన్యులకు కావాల్సింది ఏం లేదు. చాలా అతి సామాన్యమైన దారిద్ర్య రేఖకు అత్యంత దగ్గర ఉన్న కుటుంబానికి కూడా చాలా ఉన్నాయి మొబైల్ అవసరం. మొబైల్ యూజ్ చేస్తాడు, వాడి సిమ్లో అది ఆటాన పైసా కావచ్చు. కొన్ని కోట్ల మంది ఒక ఆటాన కొన్ని కోట్ల మంది అదే ఆటాన చేస్తే ఎన్ని కోట్లు కావాలి? చాలా అవుతాయి కదా. మన దేశ జనాభా 140 లక్షల కోట్లే ఉంది. రైట్. 140 కోట్లు, 130 కోట్లు, 183 లక్షలు ఏమో ఉంది. రైట్. సో అట్లాంటప్పుడు అంతమంది వాడుతున్నప్పుడు ఇది ఆయన జేబులోకి పోతున్నప్పుడు మోడీ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? కార్పొరేట్ల కోసమే కదా. ఇప్పుడు దీన్ని చూస్తే దీనికి మౌనంగా ఉన్నాడు అంటే దానికి అర్థం అదే. మరి దీనికి సమాధానం చెప్పలేనప్పుడు దేశం కోసం నువ్వేం పనిచేస్తున్నట్టు లెక్క. ఇంకోటి కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వెహికల్స్ తీసుకుంటా ఉన్నారు కదా, జిఎస్టీ అని చెప్పి ఇంకేదో ట్యాక్స్ అని అన్ని ట్యాక్స్లు బండి తీసుకున్నప్పుడు కూడా ట్యాక్స్ కడతా ఉన్నారు కదా. మళ్ళీ బండి రోడ్ మీదకి వచ్చినాక రోడ్ ట్యాక్స్ అని, టోల్ గేట్ కాడికి పోతే టోల్ ట్యాక్స్ అని, గ్రీన్ ట్యాక్స్ అని, ఇంకా చాలా ట్యాక్సులు కడుతున్నాం కదా. ఇప్పుడు అన్ని ట్యాక్సులు చెల్లించి బండి తీసుకుంటే మళ్ళీ కొత్త ట్యాక్సులు కట్టాల్సిన అవసరం ఉండాలి. ఇప్పుడు నేను అందుకే చాలా స్పష్టంగా మోడీ గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా ఉన్నది. ఈ దేశాన్ని మేము నాశనం చేస్తాం, పార్లమెంటులో సన్నాసులు ఇంటర్వ్యూ పెట్టాను, దేశంలో ఉన్న ప్రజలందరినీ సన్నాసులం చేస్తాం, సన్నాసులకు రాజ్యం చెప్తాం. ఇది క్లియర్ కట్గా వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు నీలాంటి నాలాంటి యువకులు అర్థం చేసుకున్న తర్వాత రాహుల్ చంద్ర గారు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కదా బైస్. ఈయన లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిన తర్వాత ఈ దేశంలో యువకులందరూ కనుక ఒక్కసారి రాజకీయ సైద్ధాంతిక అవగాహనతో ఆలోచించగలిగితే గనక, ఒక్కసారి ఆ ఓటును విలువైన ఓటును ఉపయోగించుకోగలిగితే గనక ఎటేయాలి, ఎటేస్తే ఈ దేశం మారుతుందో ఆలోచించి చేస్తారు కదా. గిసోటి నాయకులకు వేస్తే దేశం. నేను అదే అంటున్నా. అంటే మీ మీడియా నుంచి కూడా చాలా ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం కదా. మనం చాలా విషయాల్లో ఓట్లు అమ్ముకున్న సందర్భాలు చూసినాం, ఓట్ల కోసం పైసలు పెరిగే సందర్భం మనమే చాలా సార్లు డిస్కషన్ చేస్తున్నాం. సిద్ధాంతాన్ని కూడా చూసినాం కదా. అంటే ఈ దేశంలో పరిస్థితులు ఎట్లా మారుతుంది, రేపు రానున్న రోజుల్లో ఎట్లా మారిపోతాయి అంటే మనం ఒకసారి ఇది డిస్కషన్ చేసుకున్నాం కూడా. కార్పొరేటర్ ఎవడన్నా వచ్చి నా అభ్యర్థిడు ఇగో మీ ఓట్లకు గిన్నె ఇస్తా, కొనుక్కునే రోజు వస్తుందేమో అని భయం అవుతుంది. అందుకే ప్రజలకు మీ ఛానల్ నుంచి మీరు ఎప్పుడు కూడా ఒక అప్పీల్ చేయండి. మా నుంచి మీ నుంచి పర్లేదు, మా వ్యూవర్స్ మీరు చెప్పే విధానాన్ని అర్థం చేసుకుంటారు. ప్రజలారా మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశము ఎక్కడో జరుగుతున్న చర్చ మనకేం సంబంధం అనుకోవద్దు. పార్లమెంట్లో జరిగే ప్రతిదీ అక్కడెక్కడో ఢిల్లీలో పార్లమెంట్లో జరిగితే చివరిన మాముతారం చివరిలో ఉన్న సింగంపల్లి కనుకునూరులో ఉన్న ప్రజలకు కూడా ఉపయోగపడే చట్టం భారతదేశంలో అత్యంత గౌరవస్థానమైనటువంటి పార్లమెంట్లో చేస్తారు. కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడు విలువలు కలిగిన నాయకుడిని, ప్రజల కోసం పనిచేయగలిగే నాయకుడిని, పైసలు పెట్టకుండా ప్రజల కోసం ప్రశ్నించేటోడికి ఎవడైతే ప్రశ్నిస్తాడో. ఇవాళ ఇంకో సందర్భం కూడా చెప్తా మీకు. మీరు పోతారు, ఒక పోరాటాలు లేవనెత్తి పోరాటం చేస్తారు, అక్కడికి ఇంకో నాయకుడు ఎవరో వస్తాడు, ఎమ్మెల్యేనో ఆయన రాగానే మళ్ళీ ఇదంతా తీరిపోతుంది, ఇదంతా మారుతుందిగా. జనాలు అంతా అటు తిరుగుతారు, ఈయన ఏదో చేస్తారు కావచ్చు అన్న. ఆయనేమో ఏమన్నా ఉనికి ఉండాలి, నేను ఫోటో అన్న దిగిపోవాలి, ప్రజలందరూ నేను వచ్చి అనుకోవాలి అంటే పోరాటం కోసం కష్టపడ్డ గని పేరంతా పోతుంది. గణేష్ చేసిన కృషి అంతా బురదలో పోసిన పని లేదు. రేపు గణేష్ సర్పంచ్, ఎంపీటీసో, జెడ్పీటీసో, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుకో, నువ్వు డబ్బులు పెట్టకపోతే ఏడికి రాని పరిస్థితి. కానీ ప్రజల పోరాటంలో నువ్వు ముందుంటావు. చూసినా ఇప్పుడు ఎన్నికలలో ప్రచారంకి వస్తావా అంటే కనీసం వెంతిస్తావా అనే రోజులు కూడా అందుకే అటువంటి ప్రశ్నించే నాయకత్వానికి మీరు అవకాశం ఇవ్వండి. వాడి దగ్గర డబ్బు లేకపోయినా పర్లేదు, మీకోసం నిలబడతాడు. ఈరోజు మనం రాష్ట్రంలో, దేశంలో చాలా చూస్తున్నాం. ఒక ఆడ గుడిసెల కేంద్రం కూలిపోతే అక్కడికి పోవడానికి నాయకులు లేరని, లేదు అని అంటే ఇంకెన్నో సమస్య వస్తే ఆడికి ఎవరో నాయకులు వచ్చి చేస్తున్నారు అన్నదాన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం తప్పితే, పోరాటం చేసే నాయకులకి మీరు అవకాశాలు ఇవ్వండి, వాళ్ళని నిలబెట్టుకోండి. వాళ్ళు ఖచ్చితంగా మీ తరపున కొట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. ప్రజలందరూ దీన్ని ఆలోచించాలి. ఆలోచించి పోరాడేటోళ్ళందరినీ కూడా అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని మీ కడుపులో పెట్టుకోవాలి అని చెప్పి మీ అందరికీ జీ న్యూస్ మీడియా ద్వారా నా విన్నపాన్ని తెలియజేస్తా ఉన్నాను.
థ్యాంక్ యూ బ్రదర్. మీ సమయం నాకు కేటాయించినందుకు, మంచి సమాచారాన్ని మా వ్యూవర్స్కి ఇచ్చిన ఖచ్చితంగా రాహుల్ చద్దా గారు నాకే మీరు అవకాశం కల్పించారు. రాహుల్ చద్దా గారు లాంటి వాళ్ళు మంచి అంశాన్ని, ఒక యువకుడు ఈ దేశం కోసం కావాల్సిన అంశాన్ని లేవనెత్తిండు. రేపు భవిష్యత్తులో కూడా మీరు మేము అందరం కలిసి కూడా ఇటువంటి ఉన్మాదుల చేతుల దేశం ఉండకుండా మనం అందరం ఆయన లాంటి వాళ్ళకు సపోర్ట్ చేద్దాం. రేపు అటువంటి నాయకత్వాన్ని తీసుకురావడం కోసం మనం కృషి చేద్దాం. అటువంటి అంశాలని లేవనెత్తి ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేద్దాం. ఖచ్చితంగా మంచి అంశాన్ని ఎంచుకున్నారు గణేష్ గారు, మీకు నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్ మంచి అంశాన్ని అభినందనలు, మీకు అభినందనలు. ఇటువంటి వాటిని దేశంలో ఉన్న యువకులకు మీరు ఎప్పటికప్పుడు చూపించాలి. ఓకే, కింది స్థాయి నాయకులను, పోరాటాలు చేసే వాళ్ళను చూపించాలి. తప్పకుండా మంచి అంశాన్ని ఎన్నుకున్నారు. నాకు ఈ అవకాశాన్ని కల్పించారు, మీకు చాలా ధన్యవాదాలు. మీరు కూడా మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది అసలు మన దేశంలో జరిగే విధాన పరిషత్తు కథ. ఇప్పుడు మన క్వశ్చన్ చేసే విధానం, రాహుల్ చద్దా గారు లాంటి మంచి నాయకులు, రానున్న రోజులలో క్వశ్చనింగ్ చేసే అధికారం మనకు వచ్చినప్పుడు ఇలాంటివి కాదు, ఇంకా 100 క్వశ్చన్లు చేయొచ్చు. అందుకోసమే ఇప్పుడు మనకున్న ఈ రాహుల్ చద్దా గారినే మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఇంకా రాజకీయ భవిష్యత్తును మనం ఎలా నిర్ణయించుకోవాలి, పరిపాలన ఎలా ఉండాలి అనే దాని మీద ఈయనను చూస్తూనే తెలుస్తూ ఉన్నది. సరే, ఏదేమైనా కానీ జీనస్ గ్లోబల్ చూస్తూనే ఉండండి. ఇంకా మంచి అప్డేట్ ఇస్తూ ఉంటాం. మేము ఇప్పుడే కొంచెం మెల్లిమెల్లిగా మీకు సమాచారాన్ని సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొంచెం అప్డేట్ వర్షన్లో మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. దేశమైన, రాష్ట్రమైన, స్థానికమైన, గ్రామమైన, ఏదైనా పొలిమేరైనా ఏదైనా మీకు 100% కంటెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి.